యాక్నే. సో పింపుల్స్ అనేవి కొంతమందిలో ఒక ఏజ్ తర్వాత జనరల్లీ వస్తుంటాయి. కానీ మీకు ఇప్పుడు చిన్న ఏజ్ నుంచి మీకు మొదలు పెడితే 10 years నుంచి మొదలు పెడితే ఈవెన్ 60 years వరకు కూడా ఈ ఏజ్తో సంబంధం లేకుండా పింపుల్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. యాక్నే అంటాం. సో ఈ యాక్నే అనేది కొంతమందిలో ఇంకా పెద్దగా అయిపోయి రెడ్గా ఉబ్బిపోయి కంప్లీట్గా పస్ ఫిలప్ అయిపోయి ఉండే వాటిని రోజేషియా వల్గారిస్ అని అంటాం. సో ఈ యాక్నేకి అసలు రీజన్స్ ఏంటి, రావడానికి గల రీజన్స్ ఏంటి? సో జనరల్లీ మనం ఏంటి, ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకోవడము, లేకపోతే ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడము, వీటి వల్ల వస్తుంది అని చెప్పేసి మనం అందరము ఎక్కువగా అవాయిడ్ చేస్తుంటాము. జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తాము, ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేస్తాము చాలామంది. అయినప్పటికీ మనకి యాక్నే అనేది చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతుంటుంది. ఇంకా రొజేషియా వల్గారిస్ ఉన్న కండిషన్స్లో ఇంకా వాళ్ళు బయటికి కూడా వెళ్ళకుండా కంప్లీట్గా ఫీమేల్స్లో ఎక్కువ అయిపోయి బయటికి వెళ్ళరాకుండా ఇబ్బంది పడుతుంటారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మీకు జనరల్లీ గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అండ్ లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పింపుల్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎలా? ఇప్పుడు జనరల్లీ మీకు విటమిన్ ఏ, విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ స్కిన్ హెల్త్. సో ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని అంటాం. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో మేజర్గా ఏ, డి, ఈ, విటమిన్ కే అండ్ విటమిన్ K2 అని చెప్పేసి కూడా ఉంటాయి. సో అంటే వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని అంటాం. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి మీకు ఎక్కువగా డైజెషన్ అయ్యేది మీకు ఓన్లీ గాల్ బ్లాడర్లోనే డైజెషన్ అవుతాయి. అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ బైల్లో డైజెషన్ అవుతూ ఉంటాయి. సో దీని నుంచి మీకు న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎవరికైతే గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉంటాయో, లేకపోతే గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తారో, లేకపోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చి ఎక్కువ ఇబ్బంది పడుతుంటారో, బైల్ ప్రొడక్షన్ సరిగా జరగదు లివర్ నుండి, సో అటువంటి వాళ్ళకు మీకు జనరల్లీ ఏమవుతుంది, ఈ విటమిన్స్ అనేవి డెఫిషియన్సీ వల్ల మనకు ఏడీకే విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ పింపుల్స్ అనేవి ఓవర్ గ్రోత్ అవుతూ రోజేషియా వల్గారిస్ లాగా కూడా మారుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద లింక్ బిట్వీన్ యువర్ గాల్ బ్లాడర్ అండ్ లివర్. ఈ రెండింటికి మనకు లింక్ ఏంటి పింపుల్స్కి అంటే దిస్ ఈస్ ద రీజన్. సో విటమిన్ ఏ ఏంటి, జనరల్లీ మీకు విటమిన్ ఏ అనేది ఇట్ కంట్రోల్స్ అండ్ రెగ్యులేట్స్ యువర్ సెబేషియస్ గ్లాండ్. సెబేషియస్ గ్లాండ్ నుంచి మీకు సీబమ్ ప్రొడక్షన్కి విటమిన్ ఏ అనేది మీకు కంట్రోల్ చేస్తుంది. విటమిన్ ఏ అండ్ మీకు ప్రొడక్షన్ చేస్తుంది అండ్ రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ కిల్స్ అన్ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఇన్ యువర్ స్కిన్. అంటే జనరల్లీ బ్యాక్టీరియా అనేది గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే గుడ్ బ్యాక్టీరియాను కంప్లీట్గా కిల్ చేస్తూ ఉంటుంది. సో అట్లాంటి కండిషన్స్లో విటమిన్ ఏ అనేది మనకు సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లో జింక్ అనేది కూడా తగ్గిపోవడం వల్ల మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను నేను. ఇంతకుముందు వీడియోస్లో చెప్పినప్పుడు మీకు జింక్ అనేది తగ్గితే కూడా ఎలాంటి ఇష్యూస్ వస్తాయనేది మీకు ఇంతకుముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జింక్ ఈజ్ ఆల్సో మేజర్ ఫర్ యువర్ స్కిన్ హెల్త్. అండ్ సెలేనియం, విటమిన్ సెలేనియం, ఈ సెలేనియం కూడా స్కిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ చేయడానికి అండ్ ఇట్లా రింకిల్స్ రాకుండా, ముడతలు రాకుండా, ఇన్ఫ్లామ్ కాకుండా, ఎక్కువగా పస్ ఫార్మేషన్ కాకుండా ఉండడానికి మీకు సెలేనియం కూడా చాలా ఇంపార్టెంట్ విటమిన్. సో దీస్ ఆర్ ద రీజన్స్. అండ్ ఇంకా మీరు చూసుకుంటే మగవారిలో ఆడవారిలో ఆండ్రోజెన్స్ అనేవి ఎక్కువగా ప్రొడక్షన్ అవ్వడం. అంటే ఫిమేల్స్లో కూడా మేల్ ఫిమేల్ హార్మోన్ ఉంటుంది, మేల్స్లో కూడా మేల్ ఫిమేల్ హార్మోన్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఫీమేల్లో ఈస్ట్రోజన్ డామినెన్స్ ఎక్కువ అయిపోవడము, మేల్లో ఆండ్రోజెన్స్ ఎక్కువ అయిపోవడము, లేకపోతే ఫిమేల్స్లో కూడా ఆండ్రోజెన్స్ ఎక్కువ అయిపోవడము వల్ల ఏమవుతుంది, మీకు ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగిపోవడము, ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కూడా మీకు ఓవర్ సేబమ్ ప్రొడక్షన్ అయిపోతూ మీకు ఖచ్చితంగా ఇదంతా కూడా పెద్దగా ముద్దలుగా పింపుల్స్ అనేవి ఎక్కువైపోతుంటాయి. చూడడానికి చాలా అగ్లీగా ఉంటుంది. సో ఇలా చాలామంది సఫర్ అవుతుంటారు. దీనికి రీజన్ ఏంటంటే ఈ హార్మోనల్ ఇష్యూస్ కూడా. సో అసలు ఎందుకు వస్తాయి, అసలు బేసిక్ రీజన్స్ ఏంటి అంటే మేజర్గా మీ గట్ హెల్త్ అనేది సరిగా లేనప్పుడు మీకు ఇవి ఎక్కువగా బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువైపోతూ, లేకపోతే ఫంగల్ గ్రోత్ ఎక్కువైపోతూ మీకు ఈ పింపుల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. లింక్ ఎట్లా, ఇప్పుడు చిన్న పిల్లలు చూడండి, వాళ్ళకి అప్పుడప్పుడే మీరు 10 years పిల్లలకి డైజెషన్ కెపాసిటీ అనేది కంప్లీట్గా డెవలప్ అవ్వదు. సో కొన్ని రకాల వస్తువులు అనేవి మీకు పడవు, కొన్ని ఫుడ్స్ అనేవి పడకుండా ఉంటాయి, ఫుడ్ ఎలర్జీస్ అంటాం. సో అట్లా ఇప్పుడు మీకు
బ్యాక్టీరియా ఉండే ఫుడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరుశనగకాయ లేకపోతే పల్లీలు తిన్నారనుకోండి, దానిలో కొంతమందికి బ్యాక్టీరియా కానీ వైరస్ ఫంగల్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా మీకు చాలా రకాల ఫుడ్ ఎలర్జీస్ అంటాం. కొంతమందికి డైరీ ప్రొడక్ట్స్ కెసిన్ అనే ప్రోటీన్ పడకపోవడం వల్ల కొంతమందికి ఈ గట్ బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా అనేది చనిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మీకు స్కిన్ హెల్త్ అనేది ఖచ్చితంగా డిప్లీట్ అవుతూ ఉంటుంది. ఎట్లా అంటే మీకు ఎప్పుడైతే ఇక్కడ మీ బాడీ అనేది ఈ గుడ్ బ్యాక్టీరియాను డెవలప్ చేస్తూ బ్యాడ్ బ్యాక్టీరియాను చంపాలని చెప్పేసి ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం. ఎప్పుడైతే మీకు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవుతుందనుకోండి, మీ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే ఎక్కువగా ఈ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. వీటిని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాంటీబాడీ రెస్పాన్స్ పెంచడం వల్ల ఏమవుతుంది, మీకు ఇంకా ఎక్కువగా ఈ ఇష్యూస్ ఆయిలీ స్కిన్ ఎక్కువైపోయి ఇదంతా ఎక్కువైపోయి ఇబ్బంది ఎక్కువైపోతుంటుంది. సో వీళ్ళకు మనకు డైజెషన్ ఇష్యూస్ ఎక్కువ ఉంటే పిల్లల్లో వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్, మిడ్ ఏజ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 years to 25 years లోపు వాళ్ళకి ఏమవుతుంది, ఎక్కువగా హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒక మధ్య వయస్సు వాళ్ళలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 above 30 to 40 45 ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుంది మేజర్గా, వాళ్ళకి ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు SIBO స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాము, లేకపోతే SIFO స్మాల్ ఇంటెస్టైనల్ ఫంగల్ ఓవర్ గ్రోత్ అంటాము. అంటే గుడ్ బ్యాక్టీరియా గుడ్ ఫంగస్ అనేది ఏదైతే మీకు డైజెషన్ చేయడానికి ఉపయోగపడుతుంటుందో అది తగ్గిపోవడం వల్ల మైక్రోబయోమ్ అనేది మంచి బ్యాక్టీరియా మంచి ఫంగస్ అనేది మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోవడం వల్ల మీకు డైజెషన్ కెపాసిటీ తగ్గిపోతూ మీకు కావాల్సిన ఎంజైమ్స్ కానీ కావాల్సిన విటమిన్స్ కానీ మీకు స్కిన్ హెల్తీగా ఉండడానికి ఇవన్నీ తోడ్పడుతుంటాయి. ఎప్పుడైతే మీకు ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది చనిపోయింది అనుకోండి, ఎక్కువ మీరు యాంటీబయాటిక్స్ యూజ్ చేసినప్పుడు ఇట్లాంటి కండిషన్స్లో ఏమవుతుంది, మీ బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ప్రొటెక్ట్ చేయడానికి. అంటే ఇక్కడ ఏదో బ్యాక్టీరియా చనిపోతుంది కాబట్టి మంచి ఇమ్యూనిటీ కోసం మీ యాంటీబాడీస్ అంటే లైక్ IgM యాంటీబాడీ రెస్పాన్స్ పెరిగిపోతూ దీన్ని ఆటో ఇమ్యూన్ రెస్పాన్సెస్ అంటాం. సో ఇది ఎక్కడ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోయినా ఈవెన్ స్కిన్లో పెరిగిపోయింది ఫేస్ మీద పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటికల్లీ అక్కడ మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ గుడ్ బ్యాక్టీరియా లేకపోతే మీకు ఈ స్కిన్ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. అండ్ అబోవ్ 45 years తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, ఇంకా లీకీ గట్ లాంటి కండిషన్స్ అంటే మీకు ఈ SIFO SIBO అంటే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ గ్రోత్తో పాటు లీకీ గట్ కూడా వాళ్ళకి డెవలప్ అయిపోయింది అనుకోండి, ఇంకా స్కిన్ లేయర్స్లో డీప్ లేయర్ డిసీజ్ అంటాం, సోరియాసిస్ అని అంటాం. సో ఈ సోరియాసిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్. అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ మీతోటే ఫైట్ చేస్తూ ఉంది. బికాస్ ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది, చెడ్డ బ్యాక్టీరియా ఉంది కాబట్టి మీ యాంటీబాడీ రెస్పాన్స్ పెరగడం వల్ల ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ కింద మారిపోయి ఓవర్ గ్రోత్ అయిపోతూ స్కిన్ సెల్స్ అనేవి ఓవర్ గ్రోత్ అయిపోతూ ఓవర్ ప్రొడక్షన్ అయిపోతూ అప్పుడు ఎక్కువగా మీకు ఈ స్కిన్ సెల్స్ ప్రొడక్షన్ అవుతూ సేవం ఎక్కువైపోతూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇదంతా మెకానిజం జరుగుతూ ఉంటుంది లోపల. సో ఎప్పుడైతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వచ్చాయనుకోండి, సో ఇట్ టర్న్స్ ఇన్ టు సోరియాసిస్ ఇంకా ఎగ్జిమా లాంటి కండిషన్స్. అంటే ఎందుకు ఇదంతా జరుగుతుందంటే మీకు స్కిన్లో ఎప్పుడైనా కానీ లేయర్స్ వైజ్ ఉంటుంది, ఉల్లి పొరల్లాగా మీకు లోపల స్కిన్ లేయర్స్ ఉంటాయి, ఎపిడర్మిస్ డర్మిస్ హైపోడర్మిస్ అని. సో వీటిలలో ఇన్ఫెక్షన్స్ అప్పర్ లేయర్ నుంచి లోపల లేయర్లోకి వెళ్ళిపోయి లోపల లేయర్ నుంచి ఇంకా డీప్ లేయర్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఎపిడర్మిస్ నుంచి డర్మిస్ హైపోడర్మిస్కి వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని సోరియాసిస్ అంటారు. సో అంటే చిన్నగా ఉన్న స్కిన్ ఇష్యూస్ కూడా అంటే పింపుల్స్ రొజేసియా వల్గారిస్ కూడా అంటే కొన్ని సంవత్సరాలు ఇయర్స్ టుగెదర్ మీకు అట్లా ఉండిపోయింది అనుకోండి ఇన్ఫెక్షన్స్లా, అవి డీప్ లేయర్స్లో కన్వర్ట్ అయిపోతూ డిసీజ్ అనేది మారిపోతుంటుంది, పేరు మారిపోతుంటుంది, రైట్. సో ఇప్పుడు మీకు ఈ యాక్నే పెరగడానికి గల రీజన్స్ చూసాను. సొల్యూషన్స్ అనేది మీకు ఒక చిన్న వీడియోలో చెప్తాను, మీకు నెక్స్ట్ వీడియోలో షార్ట్లో చూడండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు దానికి ఆన్సర్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.